భారతీయ కాలాలు. భారతీయ కాలాలని 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి చల్లని వాతావరణం, శీతాకాలం. శీతాకాలం భారతదేశంలో నవంబర్ నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుంది. సరే, భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు మనం గమనించినట్లయితే డిసెంబర్, జనవరి. భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెలలు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత చలిగా ఉండే నెల వచ్చి డిసెంబర్. ఈ చలికాలంలో మనం టెంపరేచర్ని ఒకసారి చూసినట్లయితే, ఉష్ణోగ్రతను ఒకసారి చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో చెన్నైలో ఉష్ణోగ్రత మనం 24 డిగ్రీల నుండి 25 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది శీతాకాలంలో. అట్ ది సేమ్ టైం ఉత్తర మైదానాల్లో చూస్తే 10 నుండి 15 డిగ్రీల ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ నమోదవుతుంది. ఇక్కడేమో రాత్రిపూట వెచ్చగా ఉంటుంది, పగలు చల్లగా ఉంటుంది. ఇదేమో రాత్రి వెచ్చగా ఉంటుంది, పగలు చల్లగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఉత్తర మైదానాల్లో హిమపాతం ఉంటుంది. అంటే ఏమంటే పొగమంచు ఎక్కువగా ఉంటుంది ఉత్తర మైదానాల్లో. మీరు తరచుగా పేపర్లో చూస్తూ ఉంటారు, ఢిల్లీలో పొగమంచు ఎక్కువగా ఉంది, 9 గంటలు అయినా కానీ పొగమంచు పోవట్లేదు అనేసి మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో పొగమంచు ఉంటుంది, హిమపాతం ఉంటుంది. ఇక్కడేమో ఈ ప్రాంతాలేమో ఈ శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల వలన ఈ ప్రాంతం అంటే కోరమండల ప్రాంతం వర్షపాతాన్ని పొందుతుంది. అట్ ది సేమ్ టైం ఇదే చలికాలంలో శీతాకాలంలో ఉత్తర మైదానంలో మధ్యధరా సముద్రం నుండి వీచే పశ్చిమ పవనాల వలన పశ్చిమ విక్షోభాలు మన దేశంలోకి వీస్తాయి. అప్పుడు ఆ ఉత్తర భారతదేశంలో ఏర్పడే వర్షపాతాన్ని మనము స్థానికంగా మహావత్ అని పిలిచారు. సో అది గోధుమ పంటకి అనుకూలం. ఇదివరకు క్లాసులో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఓకేనా. సో దక్షిణ భారతదేశం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దక్షిణ భారతదేశం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయా తగ్గుతాయా అంటే తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? ఇదేమో భూమధ్యరేఖ. సో భూమధ్యరేఖ నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆర్ద్రత, సో ఇలాంటి అంశాలని మనం గమనించవచ్చు. నెక్స్ట్ వేసవికాలం చూస్తాం. సో వేడి వాతావరణ కాలం. భారతదేశంలో వేడి వాతావరణ కాలం మన దేశంలో గమనిస్తే ఇది భూమధ్యరేఖ, కర్కట రేఖ, మకర రేఖ. సూర్యకిరణాల నిలుగా ఈ ప్రాంతాల మధ్య పడతాయి. సూర్యుని యొక్క గమనం ఈ యొక్క అక్షాంశాల మధ్య ఉంటుంది. ఇక్కడ జూన్ 21 ఇక్కడ నిలుగా సూర్యకిరణాలు పడతాయి. సెప్టెంబర్ 23 భూమధ్యరేఖ వద్ద నిలుగా పడతాయి. డిసెంబర్ 22 మకర రేఖ మీద నిలుగా సూర్యకిరణాలు పడతాయి. మళ్ళీ మార్చి 21 భూమధ్యరేఖ వద్ద సూర్యకిరణాలు నిలుగా పడతాయి. మళ్ళీ జూన్ 21 కర్కట రేఖ మీద నిలుగా సూర్యకిరణాలు పడతాయి. సూర్యుని యొక్క గమనం, దీన్ని మనం దిక్చక్రం అంటాం. సో సూర్యకిరణాలు వీటి మధ్య నిలుగా పడతా ఉంటాయి. ఓకే, మార్చ్ 21వ తారీఖున భూమధ్యరేఖను దాటి అంటే ఇక్కడ సూర్యకిరణాలు నిలుగా పడతాయి. సో దక్షిణం నుండి సూర్యకిరణాలు అంటే భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ. నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. దక్షిణం నుండి ఉత్తరం వైపు సూర్యుని యొక్క గమనం ఉంటుంది. భూమి మీద మార్చి సమయానికి ఉత్తరం వైపు ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. మన భారతదేశం ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, అంటే సూర్యకిరణాలు ఇలా వచ్చిన దానివల్ల మన దేశంలో
మన దేశంలో మార్చి సమయానికి ఉష్ణోగ్రతలు ఎక్కువగా మన దేశంలో పెరుగుతాయి. మన దేశంలో ఉష్ణోగ్రతలు ఏ నెలలో వేసవికాలం ఉంటుందంటే మార్చి నుండి మే నెల వరకు 3 నెలల పాటు మన దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవడం జరుగుతుంది. వాయువ్య భారతదేశంలో మనం గమనించినట్లయితే 45 డిగ్రీలు సెంటీగ్రేడ్ నమోదు అవుతుంది ఈ కాలంలో. అదే గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే మీకు ఇదివరకు నేను చెప్పాను, ఏ ప్రాంతంలో అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ఆ ప్రాంతంలో గాలులు వేడెక్కి తేలికయ్యి పైకి లేసి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతాయి అనేసి చెప్పాను. మరొక ప్రాంతానికి వెళ్తాయి అంటే అక్కడ ఆ ప్రాంతంలో గాలులు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పాను మీకు. సో ఈ ఉష్ణోగ్రతలు నమోదైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని మీకు చెప్పాను. సో ఈ విధంగా ఉత్తర భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతల వలన అల్పపీడనం ఏర్పడుతుంది. ద్వీపకల్ప పీఠభూమిలో ఇంత భారీగా ఉష్ణోగ్రతలు అనేటివి నమోదు కావు. ఎందుకంటే సముద్ర ప్రభావిత ప్రభావం దీని మీద ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కడ వరకు అంటే ఇక్కడ రాజస్థాన్ నుండి, ఇది రాజస్థాన్, ఈ రాజస్థాన్ నుండి తూర్పున ఇక్కడ పాట్నా, ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమి వస్తుంది. చోటా నాగపూర్ పీఠభూమి ఈ చోటా నాగపూర్ పీఠభూమి వరకు రాజస్థాన్ నుండి తూర్పున పాట్నా, దక్షిణాన ఆగ్నేయంగా ఈ ప్రాంతాల మధ్య ఒక సుదీర్ఘమైన అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఉత్తర అర్ధగోళంలో ఆ మైదాన ప్రాంతంలో అత్యంత వేగంతో వీచే పవనాలు లూ పవనాలు అంటాం. వెచ్చని పవనాలు, లూ పవనాలు, ఇవి చాలా వేగంతో వీస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఇక ఆ యొక్క ఉత్తర మైదానంలో స్థానికంగా దుమ్ము తుఫాన్లు కూడా వీస్తూ ఉంటాయి. ఈ పవనాలు వర్షాన్ని ఇవ్వవు. ఇవి చాలా ప్రమాదం. మామూలుగా మనం ఎండాకాలంలో గాలులు వీస్తూ ఉన్నాయి, వేడి గాలులు వీస్తూ ఉన్నాయి, బయట రావద్దు, పెద్దవారు చనిపోతారని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి పవనాలు ఇవి వృద్ధులు, చిన్నపిల్లలకి చాలా ప్రమాదకరం ఈ పవనాలు. సో ఈ పవనాలు అనేటివి వెచ్చని పవనాలు అత్యంత వేగంగా వీస్తూ ఉంటాయి. ఎక్కడ వేస్తుంటాయంటే ఉత్తర మైదానాల్లో వీస్తూ ఉంటాయి. ఏ కాలంలో వీస్తున్నాయి అంటే వేసవి కాలంలో వీస్తూ ఉంటాయి. మనకు ఈ ప్రాంతం తూర్పు సైడ్ మనం గమనించినట్లయితే, కొంచెం తూర్పు సైడ్ గమనించినట్లయితే దుమ్ము తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. దుమ్ము తుఫాన్లు కూడా ఈ కాలంలోనే వీస్తూ ఉంటాయి. ఈ దుమ్ము తుఫాన్లు స్వల్ప వర్షపాతాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని సమయంలో ప్రచండమైన పవనాలుగా మార్పు చెంది ఉరుములు మెరుపులతో కూడి భారీ వర్షాన్ని స్వల్పకాలంలో ఈ దుమ్ము తుఫాన్ల వల్ల కూడా సంభవిస్తుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే పశ్చిమ బెంగాల్ ఈ పశ్చిమ బెంగాల్లో కాల బైసాఖి, స్థానికంగా వీటిని కాల బైసాఖి అని పిలుస్తాం. ఎక్కడ ఈ దుమ్ము తుఫానుని, వర్షపాతం ఇచ్చే దుమ్ము తుఫానుని పశ్చిమ బెంగాల్లో ఏమని పిలుస్తామంటే కాల బైసాఖి. ఇవి వెచ్చని పవనాలు, వర్షాన్ని ఇచ్చే వెచ్చని పవనాలు. కానీ లూ పవనాలు వెచ్చని పవనాలు అయినప్పటికీ ఇవి వర్షపాతాన్ని ఇవ్వవు. సో మనం ఒకసారి ద్వీపకల్ప పీఠభూమిలో మనం గమనించినట్లయితే మే చివరి నాటికి అల్పపీడన ద్రోణి బాగా బలపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కర్ణాటకలో కావచ్చు, కేరళలో కూడా, ఈ కర్ణాటక కేరళలో తొలకరి జల్లులు లేదా వీటిని ఏమని పిలుస్తామంటే మామిడి జల్లులు అని పిలుస్తాం. సో వేసవి కాలంలో మే చివరి నాటికి కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు వేస్తాయి. వాటిని మామిడి జల్లులు అంటాం. ఈ పవనాల వలన మామిడి పండు త్వరగా పండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ జల్లుల వలన ఉపయోగం ఏమి అంటే మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడతాయి.
త్వరగా పక్వం రావడానికి ఈ యొక్క తొలకరి జల్లులు, మామిడి జల్లులు దోహదపడతాయి. నైరుతి ఋతుపవన కాలం. ఈ నైరుతి ఋతుపవనాలు అనే విషయాలు మనకు అర్థం కావాలంటే భూమధ్య రేఖ, ఇక్కడ కర్కట రేఖ, మకర రేఖ. కర్కట మకర రేఖల్ని అయిన రేఖలు అంటాం, అయినంతాలు అంటాం. అయిన రేఖలను అయినంతాలని ఎందుకన్నామంటే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేది ఇక్కడతో అంతమైపోతాయి. ఉత్తరార్ధగోళంలో ఇక్కడ అంతమవుతుంది, దక్షిణార్ధగోళంలో ఇక్కడ అంతమవుతాయి. అంటే స్ట్రైట్గా పడడం. ఈ అక్షాంశం దాటిన తర్వాత సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అంటే ఈ ఉష్ణమండల ప్రాంతంలోనే సూర్యుడు మనకు నడినెత్తుకు వస్తాడు. ఆ ప్రాంతాల్లో సూర్యుడు నడినెత్తుగాడు. కొంత సమయం వాళ్ళకి కనిపించే సూర్యుడు కొన్ని గంటల పాటు అలాగే మళ్ళీ కనుమరుగవుతాడు. మనకు అలా కాదు, ఉదయించి సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. కానీ ఆ ప్రాంతాల్లో సూర్యాస్తమయం అనేది ఇలా అవ్వదు. ఓకే, సో కొన్ని గంటలు మాత్రమే కనిపించి అలా కొన్ని గంటలు కనిపించకుండా ఉంటాడు. కాబట్టి సూర్యకిరణాలు నిటనులుగా పడేది ఈ ప్రాంతాల్లో అయిన రేఖలు అంటాం. ఇక్కడ ఈ మధ్య ఉష్ణోగ్రతలు ఎక్కువ, మీకు చెప్పా, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏ పీడనం ఏర్పడుతుంది అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఇక్కడ అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఎక్కడ గాలులు వేడెక్కి తేలికయ్యి పైకి లేచి కొరియాలిస్ ఎఫెక్ట్ వలన, కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే కొరియాలిస్ ఎఫెక్ట్ కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఏమంటే భూభ్రమణం వలన ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం. ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ యాక్చువల్గా భూమి ఇలా బెండ్ అయి ఉంటుంది, 23.5 డిగ్రీల తూర్పు వైపు బెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఉత్తరార్ధగోళం నుండే గాలులు కుడివైపుకి, దక్షిణార్ధగోళం ఉండే గాలులు ఎడమ వైపుకి. ఇవేమో కుడివైపుకి వేస్తాయి, ఇవేమో ఎడమ వైపుకి వేస్తాయి. సో ఈ భూభ్రమణం వలన భూ ఉపరితలం మీద, భూమి మీద జనించే ఉత్పత్తిని, ఆ శక్తిని మనం కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం. ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ వలన ఉత్తరార్ధగోళంలో ఉండే గాలులు కుడివైపుకి వేస్తాయి, దక్షిణార్ధగోళంలో ఉండే గాలులు ఎడమ వైపుకి వేస్తాయి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ వలన ఇక్కడ పైకి లేచిన గాలులు కొంతవరకు ఉత్తరార్ధగోళం వైపు ప్రయాణిస్తాయి, కొన్ని దక్షిణార్ధగోళం వైపు ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించిన గాలులు ఇక్కడంతా ఈ మధ్య అంతా ఉష్ణోగ్రతలు ఎక్కువ అని చెప్పాను మీకు. ఈ కర్కట రేఖకి దాటగానే ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పాను మీకు. సో కొంత గ్యాప్ అంటే దాదాపు ఒక 30-40 అక్షాంశాల మధ్య ఈ ఏరియాలో ఈ గాలులన్నీ అక్కడ నిక్షేపించబడతాయి, అక్కడ దిగుతాయి. సో అక్కడ ఆటోమేటిక్గా అంతవరకు ఉన్న గాలులతో పాటు ఈ గాలులు వేసి అక్కడ దిగడం వలన అధిక పీడనం ఏర్పడింది. అధిక పీడనం. సో కర్కట రేఖకి, అయిన రేఖలకి దగ్గరలోనే, సమీపంలోనే ఏర్పడ్డాయి కాబట్టి ఉప అయిన రేఖ ప్రాంతం అంటాం. ఈ ప్రాంతాన్నే ఉప అయిన రేఖ, ఉప అయిన రేఖ. ఉప అయిన రేఖ ప్రాంతం అంటాం. సేమ్ యాస్టీజ్ ఇదే దక్షిణార్ధగోళంలో కూడా గాలులన్నీ, ఇక్కడున్న గాలులన్నీ ఇక్కడ దిగిన దానివల్ల ఇది కూడా ఉప అయిన రేఖ. ఏ పీడనం ఉంటుంది? అధిక పీడనం ఉంటుంది. సో ఇక్కడేమో అధిక పీడనం. ధ్రువాల వద్ద ఆల్రెడీ ఏ పీడనం ఉంటుంది ధ్రువాల వద్ద అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఉంటేనే అల్పపీడనం. ఉష్ణోగ్రతలు లేకుండా ఉంటే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే ఆ ప్రాంతంలో ఆటోమేటిక్గా అధిక పీడనం ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఉంటేనే కదా వేడెక్కి వ్యాకోచించడం జరుగుతుంది.
ఉష్ణోగ్రత లేనప్పుడు అవి అక్కడే ఉంటాయి. సో అప్పుడు అధిక పీడనం అవుతుంది. ఇక్కడ అధిక పీడనమే, ఇక్కడ అధిక పీడనమే. చూడండి, ఇక్కడితో పోలిస్తే ఉపధ్రువ, ఇదే ధ్రువ ప్రాంతం, ఈ ఉపధ్రువ ప్రాంతం వద్ద అల్పపీడనం ఉంటుంది. చూడండి, ఈ ధ్రువ ప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఉంటుంది. సో పీడన మేకల ఈ యాస్టీస్ ఇక్కడ కూడా ఉపద్రవ అల్పపీడనం. మామూలుగా నేనేం చెప్పాను మీకు, పవనం యొక్క లక్షణం ఏమి? అధిక పీడనం నుండి అల్పపీడనానికి వీయడం. మనకి ఇదంతా మనకొద్దు. మనకు కావాల్సింది ఒకసారి మనము చూస్తాం. భూమధ్య రేఖ, ఉపైన రేఖ అధిక పీడనం అన్నాం, ఉపైన రేఖ అధిక పీడనం అన్నాం. పవనాలు 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ప్రపంచ పవనాలు, కాలాన్ని బట్టి వీసే పవనాలు, స్థానిక పవనాలు. ఈ ప్రపంచ పవనాలని తిరిగి మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఈ ప్రపంచ పవనాలు అంటే నిరంతరం ఒకే దిశలో వీస్తూనే ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదు. సంవత్సరం పొడవునా నిరంతరం ఒకే దిశలో వీచే పవనాలని ప్రపంచ పవనాలు అంటాం. కాలాన్ని బట్టి వీచే పవనాలని ఋతుపవనాలు, సో నైరుతి ఈశాన్య ఋతుపవనాలు. స్థానికంగా ఒక ప్రాంతానికి మాత్రమే వీచే పవనాలను స్థానిక పవనాలు అంటాం. సో ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో వీచే లూ పవనాలు. సో ఇక్కడ ప్రపంచ పవనాలు చూసినట్లయితే ఉపైన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వీచే ప్రపంచ పవనాలని వ్యాపార పవనాలు అంటాం. ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుండి వేస్తాయి కాబట్టి ఈశాన్య వ్యాపార పవనాలు అంటాం. దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుండి వేస్తాయి కాబట్టి, అంటే దిక్కులు ఇవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇదేమో ఈశాన్యము, ఇదేమో ఆగ్నేయము, ఇది నైరుతి, వాయువ్యం. సో ఆగ్నేయం నుండి వేస్తాయి కాబట్టి ఈ యొక్క పవనాలని, ఈ వ్యాపార పవనాలని ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటాం. ఈశాన్యం నుండి వేస్తాయి కాబట్టి వీటిని ఈశాన్య వ్యాపార పవనాలు అంటాం. క్లియరా? ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళంలో ఉన్నాయి, ఈశాన్య వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో వేస్తున్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికి వేస్తున్నాయి? ఉపైన రేఖ అధిక పీడనం నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు వేస్తున్నాయి. సేమ్ ఉత్తరార్ధగోళంలో కూడా ఉపైన రేఖ అధిక పీడనం నుండి భూమధ్య రేఖ అల్పపీడనం వైపు వేస్తున్నాయి. ఇవి వ్యాపార పవనాలు. ఇది భూమధ్య రేఖ, ఉపైన రేఖ అధిక పీడనం అని చెప్పా. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖకి ఇలా వీసినప్పుడు, సో మన దేశం ఈ ప్రాంతంలో ఉందని చెప్పుకున్నాం, ఈ ఏరియాలో. సో ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటగానే కొరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్పాను. సో ఉత్తరార్ధగోళంలో ఆటోమేటిక్ గాలు ఏ వైపు వేస్తాయని చెప్పాను? కుడి వైపుకి వేస్తాయి. సో ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి వేస్తాయి కాబట్టి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటినప్పుడు ఇక్కడ సుదీర్ఘ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని చెప్పాను మీకు. మే చివరి నాటికి సుదీర్ఘమైన అల్పపీడన ద్రోణి రాజస్థాన్ నుండి తూర్పున పాట్నా వరకు, ఆగ్నేయంగా చోటా నాగ్పూర్ పెట్టడం వరకు ఒక విశాలమైన అల్పపీడన ద్రోణి ఏర్పడింది. విపరీతమైన అల్పపీడన ద్రోణి. పవనం యొక్క వేగం దేని మీద ఆధారపడి ఉంటుందంటే విపరీతమైన అల్పపీడనం ఏర్పడి విపరీతమైన అధిక పీడనం ఏర్పడి, సో చాలా వేగంగా పవనం అనేది చెల్లుస్తుంది. ఈ యొక్క వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటినప్పుడు సో తమ దిశను మార్చుకుంటాయి. కొరియాలిస్ ఎఫెక్ట్ వలన తమ దిశను మార్చుకొని ఇలా భారతదేశంలోకి ఇలా వీస్తాయి. సో వీటిని మనము నైరుతి దిశ నుండి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ నైరుతి ఋతుపవనాలు 2 శాఖలుగా విడిపోవడానికి కారణం ఏమంటే ఈ కన్యాకుమారి అగ్రం వలన సో నైరుతి శాఖ 2 భాగాలుగా విడిపోతుంది. సో ఈ శాఖ నైరుతి శాఖ అంటాం. ఈ శాఖ ఒక శాఖ ఏమో ఇలా ఎంటర్ అవుతుంది, మరొక శాఖ ఏమో ఇలా ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనకు గమనిస్తే అండమాన్ నికోబార్ దీవులు మే చివరి నాటికి అండమాన్ నికోబార్ దీవులకి ఎంటర్ అవుతాయి నైరుతి ఋతుపవనాలు. సో ఇక్కడ వచ్చి కేరళకు వచ్చే సమయానికి జూన్ 1వ తారీఖున
కేరళకి ఎంటర్ అవుతాయి. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన మ్యాప్ పాయింటింగ్లో కాబట్టి జూన్ 1వ తారీఖున నైరుతి ఋతుపవనాలు ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి అంటే కేరళ. సో కర్ణాటకలో జూన్ 5వ తారీఖున ఏ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాయి అంటే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి మనము. సో ముంబై జూన్ 10 ఏ నగరంలో అంటే ముంబై, ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోకి జూన్ 10వ తారీఖున ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ గుజరాత్ జూన్ 15. గుజరాత్లో జూన్ 15వ తారీఖున నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక్కడ గుజరాత్లో జూలై 1 ఈ ప్రాంతంలో ఎంటర్ అవుతాయి. అంటే గుజరాత్లో జూన్ 15 ఎంటర్ అయ్యి జూలై 1న ఈ ప్రాంతంలోకి ఎంటర్ అవుతాయి. ఈ విధంగా నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ఎంటర్ అవుతాయి. ఇది నైరుతి శాఖ. ఇది అరేబియా శాఖ, ఇది బంగాళాఖాత శాఖ. ఇలా ఇక్కడి నుంచి అండమాన్ నికోబార్లో వర్షం కురిపించి ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇట్ట హిమాలయ పర్వతాల వలన తన దిశని ఇలా మార్చుకుంటుంది. ఈ నైరుతి ఋతుపవనాలు గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి ఇక్కడ పశ్చిమ కనుమలు ఉంటాయి. ఇక్కడ పర్వతీయ వర్షపాతం నమోదవుతుంది. సో ఈ పర్వతీయ వర్షపాతానికి ఈ పక్కన ఉన్న ఈ ప్రాంతాలని వర్షాఛాయ ప్రాంతం కాబట్టి ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదవుతుంది. మిగతా దేశం మొత్తం మీద దాదాపు జూన్ నెలలో అత్యధిక వర్షపాతాన్ని నమోదవడం జరుగుతుంది. ఈ బంగాళాఖాత శాఖ వలన ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా అక్కడ కాశీ కొండలో ఉన్న మ్యాసిన్ రామ్ అత్యధిక సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం. ఇదివరకు చెప్పాము మీ క్లాసులో. ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం మ్యాసిన్ రామ్. 1187 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే రెండవ ప్రాంతం చిరపుంజి. ఇది 1097 సెంటీమీటర్లు వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. మూడవది ప్రపంచంలో అత్యధిక సాంవత్సరిక వర్షపాతాన్ని నమోదు చేసే మూడవ ప్రాంతం కెమెరూన్, ఆఫ్రికా ఖండం, కాంగో దేశం. సో ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వలన భారతదేశం మొత్తం మీద వర్షపాతం నమోదవుతుంది. తూర్పు నుండి పడమర వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోవాలి. తూర్పు నుండి పడమర వెళ్ళే కొలది గంగా మైదానంలో పడమర వెళ్ళే కొలది పశ్చిమ వైపు వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది. ఆ తర్వాత పశ్చిమ కనుమలు పర్వత అభిముఖ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. దాదాపు 250 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదవడం జరుగుతుంది. అత్యల్ప వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు కూడా మనం చూస్తే లేహ్ అనే ప్రాంతం, లడక్ ప్రాంతం. నెక్స్ట్ రాజస్థాన్ జైసల్మీర్ ఈ ప్రాంతం వస్తుంది. జైసల్మీర్ ఇక్కడ అత్యల్ప వర్షపాతం నమోదు చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆగ్నేయ వ్యాపార పవనాలు ఉప ఉష్ణ మండలం నుండి వేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మనం మామూలుగా మీకేం చెప్పాను మీకు, మామూలుగా ఉష్ణమండలం అంటే ఏమి? ఇది భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఈ మధ్య ఉష్ణమండలం. ఉప ఉష్ణమండలం అంటే ఏమి? కర్కట రేఖకి ఆర్కిటిక్ వలయానికి ఇది ఉప ఉష్ణమండలం. సో దాదాపుగా ఈ ప్రాంతంలో ఉపైన రేఖ అధికపీడన ప్రాంతం ఉంటుంది కాబట్టి ఉప ఉష్ణమండలం నుండి అంటే ఇక్కడ ఉప ఉష్ణమండలం నుండి ఈ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వైపుకి వేయడం జరుగుతుంది. సో ఇవి నైరుతి ఋతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. ఈ వర్షపాతం వలన హిమాలయ ప్రాంతంలో ఇక్కడ నదుల్లో భారీగా వరదలు వచ్చి విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ యొక్క ద్రోణి ఈ అల్పపీడన ద్రోణి మైదాన ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ మైదాన ప్రాంతంలో భారీ యొక్క వర్షపాతం నమోదవుతుంది. అదే అల్పపీడన ద్రోణి హిమాలయ పర్వత ప్రాంతాల వద్ద ఉన్నప్పుడు కొన్ని కాలాల పాటు ఈ మైదాన ప్రాంతంలో పొడిగాలులు వేస్తాయి. వీటిని మనము విరామాలు అంటాం. కొన్ని కాలాల పాటు కొన్ని రోజుల పాటు ఇక్కడ పవనాలు పొడిగాలులు మాత్రం వేస్తుంటాయి. ఎందుకంటే ద్రోణి ఈ యొక్క అల్పపీడన ద్రోణి హిమాలయ పర్వతాల వద్ద ఉన్నప్పుడు ఇక్కడ వర్షం అనేది నమోదు కాదు.
సో ఇలా ఋతుపవనాలు అనిశ్చితంగా ఉండడం వలన రైతులు నష్టపోవడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో అత్యల్ప వర్షపాతం నమోదు చేస్తాయి. ముఖ్యంగా వర్షాఛాయ ప్రాంతమైన దక్కన్ పీఠభూమిలో వర్షపాతం తక్కువ ఉండడం వలన కరువు నమోదవుతుంది. అధిక వర్షపాతం ఉన్నప్పుడు వరదలు ఎలాగ వస్తాయో అత్యల్ప వర్షపాతం నమోదైనప్పుడు ఆ ప్రాంతంలో కరువులు ఏర్పడతాయి.